వ్యూవర్స్, బెల్లం అప్పాలు రెడీ. ఇవి ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనవి. వీటిని ప్రసాదంగా కూడా చేసి మనం దేవునికి సమర్పించుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో గోధుమ పిండి, బెల్లం, వరిపిండి వాడుతున్నాం. ఏవి హానికరమైన పదార్థాలు లేవు. పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు. ఇవి వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే. ఒకసారి ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తొందరలో హనుమత్ జయంతి వస్తుంది కాబట్టి ముందుగానే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అందరూ ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరిపిండి, 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు బొంబాయి రవ్వ, 2 కప్పులన్నర బెల్లం, కొద్దిగా యాలకుల పొడి. ఇందులో ఈ యాలకుల గింజలను మాత్రమే బాగా పొడి చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రసాదం బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రసాదం బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు వరిపిండి, అరకప్పు బొంబాయి రవ్వ, 2 కప్పులన్నర బెల్లం, కొద్దిగా ఇలాచి. వీటిని ఇలా గింజలు తీసుకుని వీటిని బాగా మెత్తగా పొడి చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకుని వరిపిండి, బొంబాయి రవ్వ, ఈ గోధుమ పిండి కూడా వేసి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని, చాలా కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ ఇందులో వేసుకుని ఈ 3 బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకుని ఇలా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బెల్లం కరగబెట్టుకుందాం. ఎంత బెల్లం అయితే తీసుకుంటున్నామో అంత వాటర్ ఇందులో వేసుకుని బెల్లాన్ని కరగపెట్టుకోవాలి. 2.5 కప్స్ బెల్లం వేసుకున్నాం, అందువల్ల 2.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్తో వడకట్టుకుని ఈ వడకట్టుకున్న బెల్లం రసాన్ని మళ్ళీ ఈ బాండీలో వేసుకోవాలి. బెల్లం వాటర్ ఇలా మరుగుతుండగా ఈ యాలకుల పండు కూడా ఇందులో వేసుకోవాలి. వీటిని బెల్లం అప్పాలు అంటారు. ఇవి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం. హనుమత్ జయంతి రోజు చాలామంది ఈ అప్పాలను చేసి 108 కానీ 50 కానీ దండగుచ్చి ఆంజనేయ స్వామికి సమర్పిస్తూ ఉంటారు. అది మన శక్తి కొలది చేసి సమర్పించుకోవచ్చు, లేదంటే నైవేద్యంగా కూడా సమర్పించి అందరికీ పంచుకుంటే చాలా మంచిది. ఈ బెల్లం వాటర్ ఇలా మరుగుతుండగా ఈ పిండిని ఇలా వేసుకుంటూ దీంట్లో వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకుంటూ అలా బాగా లమ్స్ లేకుండా తిప్పుకుంటూ కలుపుకుని ఒక ముద్దలా ఏర్పడే వరకు చేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దింపుకుని చల్లారనిచ్చుకోవాలి, ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని చేత్తో ఒత్తుతూ బాగా స్మూత్గా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత దీంతో ఇలా సైజు ఉండల్లా చేసుకుని పొయ్యి మీద బాండి పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా స్మూత్గా కలిపిన పిండితో ఇలా రౌండ్గా చిన్న చిన్న ఉండల్లా చేసుకుని వాటిని అప్పాల్లో ఒత్తుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఇలా ఉండలు చేసి బెల్లం అప్పాలు రెడీ. ఇలా అప్పాల్లా ఒత్తుకుని
వీటిని ఇలా టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. డిష్ అవుట్ చేసుకుని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే నైవేద్యం బెల్లం అప్పాలు రెడీ. ఇవి ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరం. చాలామంది ఆంజనేయ స్వామికి అప్పాల దండలు కూడా సమర్పిస్తారు. హాయ్ వ్యూవర్స్, ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన బెల్లం అప్పాలు రెడీ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.